ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఒక నయా డ్రామాని చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ప్రారంభిస్తూ ఉన్నాడు. మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో బీజేపీ పైన ఒంటి కాలుతో లేచిన వ్యక్తి బీజేపీని ఎన్ని విమర్శించాలో అన్నీ కూడా చేశాడు. వ్యక్తిగత దూషణలకు వెళ్ళాడు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఆయన కుటుంబం గురించి, ఆయన స్త్రీలకు ఇచ్చే గౌరవం గురించి ఇష్టం వచ్చినట్టు నేషనల్ మీడియాలోనూ స్టేట్ మీడియాలోనూ వ్యక్తిగత విమర్శలు చేశాడు. సాక్షాత్తు ప్రస్తుత హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు తిరుపతి వస్తే వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకుని, కొన్ని గూండాలను పెట్టుకుని రాళ్ళు విసిరిపించారు నాకు తెలియదు కానీ చెప్పులైతే విసిరిపించారు. చెప్పులు విసిరిపించి ఆ రకమైన గౌరవం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఢిల్లీలోనూ రకరకాల ప్రాంతాల్లో ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు ఫలితం వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ధర్మ పోరాట దీక్షల యొక్క ప్రతిఫలము మళ్ళీ బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని పంపించి దూతగా పంపిస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడ పడితే అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాళ్ళు పట్టేసుకుంటారు, మొత్తం అంతా కూడా మీరు ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తూ ఉన్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన నోటితోనే, నాకు బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారు, తిట్లు పెట్టారు అని రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ యొక్క రాజకీయ క్రీడ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలంబించేది. మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష అయిపోయింది, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. ఈయనేనో పెద్ద ధర్మరాజులాగా. ఏమండి ఏదన్నా ధర్మయుద్ధమా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది? డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మాఫీ చేస్తానని చెయ్యకపోవడం ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. రైతన్నలందరికీ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి బాబు వచ్చేసాడు, నీ చిన్నబాబు మీ కొడుకు కూడా వచ్చేసాడు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యువతకి ఎవరికి జాబులు రాలా. అలా మోసం చేయడము ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా. దేనికి ధర్మయుద్ధం అంటున్నావు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈయన అధికారంలోకి ఒకవేళ ఎలాగ రాడు అనుకోండి, ఒకవేళ వస్తే మళ్ళీ నువ్వు జన్మభూమి కమిటీలని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దుదామా అని అనుకుంటున్నావా అని అడుగుతా ఉన్నాం. అంటే ఈ రకమైన ఆలోచన విధానం ఇవాళ అవ్వాతాతల పెన్షన్ను పొద్దున్నే తెల్లవారుజామున 6-7 గంటల ప్రాంతాన వాలంటీర్ వచ్చి తలుపు కొట్టి 3,000 రూపాయలు చేతిలో పెడతా ఉన్నారే. ఆ 3,000 రూపాయల గురించి 30 రోజుల పాటు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు సుమారుగా 68 లక్షల మందికి, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక అటు ఇటుగానే ఉంటుంది,
67-68 లక్షల మందికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే అదేమన్నా సామాన్యమా? ఇదివరకు మీ ప్రభుత్వంలో గుర్తుందా? వృద్ధులకి తెల్లవారుజామున పాపం 3ంటికి 4ంటికి లైన్లో నుంచునేవారు 1000 రూపాయల పెన్షన్ గురించి. బాక్సులు కట్టుకుని పాపం ఆ లైన్లో నుంచుని, మళ్ళీ ఎంత దౌర్భాగ్యం అంటే జన్మభూమి కమిటీలు ఆ 1000 రూపాయల్లో 100 రూపాయల కమిషన్లు తీసుకునేవారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అని పెడతా ఉన్నాడు. ఈ మహిళా శక్తికి సంబంధించి 3 సిలిండర్లు ఇస్తానని చెప్తా ఉన్నారు. ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎవరైనా కూడా అనుకుంటున్నారా ఈయన 3 సిలిండర్లు ఇస్తాడని? ఈ 3 సిలిండర్లకి 30 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ఎందుకంటే ఈయన ఏంటి, ఈయన కథ ఏంది, ఈయన గొడవ ఏంది అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చే టైంకో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే టైంకో, ఎన్నికల సమయం టైంకి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు డీబీటీ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఒక బటన్ నొక్కితే 3 లక్షల కోట్లు దగ్గరగా ప్రజలకి ఖాతాల్లోకి వెళ్ళింది. డైరెక్ట్ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది, 77 సంవత్సరాలు అనుకోండి. ఈ 77 సంవత్సరాల దాకా వచ్చిన ముఖ్యమంత్రులు ఒక లెక్క, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాలు ఒక లెక్క. వీళ్ళందరూ కలిపి ఎంత మనీ నగదు రూపేణా ట్రాన్స్ఫర్ చేశారో దానికన్నా ఎక్కువ ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత డబ్బు పేద ప్రజల ఖాతాల్లో పార్టీలకు అతీతంగా, నువ్వు జనసేన తెలుగుదేశమా సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి పేదరికం అనేది ఒక్కటే అర్హత, అదే కొలమానంగా తీసుకుని మొత్తం అందరికీ కూడా పేదరికాన్ని నిర్మూలన చేస్తూ అడుగులు ముందరకేస్తూ ఉన్నారు. గతంలో మీరు చూశారు, ఎప్పుడు మీరు పేపర్ తెరిచిన అధిక వడ్డీలతో కాల్ మనీ కేసెస్ అని, లేకపోతే రైతు ఆత్మహత్యలని, అలాగ మనం ఈనాడు పేపర్ ఫస్ట్ పేజ్లో కనబడుతూ ఉండే ఒక రైతు ఎవరైనా ఇలాగ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు పేపర్లలో చూసామా అని అడుగుతూ ఉన్నాం. దీనికి ఇంత గొప్పగా ప్రభుత్వం పరిపాలించేది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతూ ఉన్నా. ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారు. పేదలు జీవితాలు మారుతూ ఉన్నాయి, రైతుల జీవితాలు మారుతూ ఉన్నాయి. ఇవాళ పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 రూపాయలు. ఇందులో మీ మీడియా మిత్రులకి 1 ఎకరం స్థలం ఉన్నా, అరెకరం స్థలం ఉన్నా మీకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 50 లక్షల పైమాటే రైతులు అందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతూ ఉన్నా. మరి వాళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తూ ఇంత దుమ్మెత్తి పోస్తూ ఉన్నారే. నేను ఇవాళ ఒకే ఒక అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. ఇది పేదలందరినీ కూడా పైకి తీసుకొచ్చేయడానికి పుట్టిన పార్టీ, ఫామ్ చేసిన గవర్నమెంట్. వాళ్ళు అన్ని రకాలుగా కూడా నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి, ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ముఖ్యమంత్రి 100కో కోటికో ఒకళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అదృష్టం ఇది దొరికింది. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాలపైన ఉంది, పేద ప్రజలపైన ఉంది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని ఇవాళ నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా
ఒక చిన్న సజెషన్ ఇస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎన్నికల టైంలో ఆయన ఒక మాట చెప్పాడు. అది ఇవాళ ప్రజలు మరి మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఒకసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీయా? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ లాక్కున్నాడు. ఆయన మానసిక క్షోభతో ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు లాక్కోవడం వలనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది నేను ఒకసారి మళ్ళీ గుర్తుకు చేస్తూ ఉన్నా. మళ్ళీ వీళ్ళు ఇద్దరికీ ఏమి పొంతనలు కుదిరినాయో లేకపోతే ఏమి అభిప్రాయాలు కుదిరినాయో ఎవరికీ తెలియదు. ఈయన పవన్ కళ్యాణ్ గారినేమో బీజేపీ ఎన్డీఏలో ఉన్నానని కాసేపు అంటాడు, కాసేపు ఏమో మేము చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తానంటాడు. అటేమో బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోరు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో ఎవడికి అర్థం కాదు. మళ్ళీ ప్రజలు ఇలాంటి వాళ్ళని అసలు ఆదరించాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలకు ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఉండదు. ఒకవేళ ఏదైనా చెప్పినా కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు, మోసాలు. ధర్మ పోరాట దీక్షలు అన్నాడు, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. రేపు నేనే పాండవుల్లో ధర్మరాజు అని చెప్తాడు, ఇవన్నీ కూడా చెప్తాడు. సో ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జగనన్న కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలాగా సవ్యసాచి కిందన కౌరవుల్ని ఈ దుష్ట చతుష్టయాన్ని మట్టి కల్పిస్తారు. ప్రజలే శ్రీకృష్ణుడిలాగా ఒక రక్షలాగా ఉండబోతా ఉన్నారు రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఎప్పుడు కూడా మంచే గెలుస్తుంది తప్పితే చెడు ఎప్పుడు కూడా గెలవదు. నిజం ఎప్పుడు గెలుస్తుంది తప్పితే అబద్ధం ఎప్పుడు కూడా గెలవదు. ఒకవేళ ఏదైనా తాత్కాలికంగా ఏదైనా జరిగితే జరగచ్చు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెన్సేషన్. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ చేసిన పార్టీ ఇది. దాని తర్వాత 20 ఎమ్మెల్యేలు, దాని తర్వాత 67 ఎమ్మెల్యేలు, 10 ఎంపీలు, 9 ఎంపీలు, ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 9 రాజ్యసభ సభ్యులు. ఇది హిస్టరీ. ఒక సింగిల్ వ్యక్తి చేసిన పోరాటం ఇది. ఒక సింగిల్ వ్యక్తి తండ్రి ఆశయాల గురించి పార్టీ పెట్టి ఇవాళ కథన రంగంలో మరి పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాడు. ఇవాళ వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉన్నారు. ఒక పక్కన కలిస్తే బీజేపీని కూడా కలవమనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఒక సింగిల్ పర్సన్ ఎదుర్కోవడం గురించి గుంటనక్కలు అన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసిన ముఖ్యమంత్రి కావాలా, ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేసే వ్యక్తులు కావాలా అనేది ప్రజల్ని ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. ప్రోగ్రామ్ని లోకల్గా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్య మైదానంలో సుమారుగా 10,000 మందికి పైగానే కార్యకర్తల్ని ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు రాజమండ్రి అభివృద్ధి మేము చేయడానికి సిద్ధం. రాజమండ్రి ప్రజలకు అండగా ఉండడానికి మేము సిద్ధం. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, గూండాయిజాన్ని తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా ప్రజలకి భరోసా కల్పిస్తూ ప్రజలకి అభివృద్ధి మంత్రంతో రేపు మేము ముందరకు వెళ్తూ ఉన్నాం. ఈ సిద్ధం సభ ద్వారా రేపు కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, వంశీ గారు, హజ్ కమిటీ చైర్మన్ వారు, మొత్తం వీళ్ళందరూ కూడా రేపు ముఖ్య అతిథులుగా రాబోతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా మినిస్టర్ వేణు గారిని, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, రాజ్యసభ సభ్యులు, వీరందరినీ కూడా స్థానికంగా వీరందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం.
రేపు జరగబోయే సభ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్య మైదానం పూర్తి అయిన తర్వాత ఆ సభ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. చాలామంది కమెంట్ చేశారు కదా, దాంట్లో జనాలు పట్టరు, సభలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, దాన్ని అంతా పాడు చేశారని. రేపు 10,000 మంది జనాభాని నింపుతూ ఉన్నాం. రేపు 10,000 మంది కార్యకర్తలు, పార్టీ అభిమానులు రాబోతూ ఉన్నారు. మరి గతంలో 2,000 ప్రజలు వస్తే మొత్తం హోరెక్కిపోయేది. ఇవాళ మేము ఏ రకంగా తీసుకొస్తూ ఉన్నాం, ప్రతి వార్డు నుంచి 300 మంది తగ్గకుండా వస్తూ ఉన్నారు. సుమారుగా 12,000 లెక్కలు వేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ ఆ ప్రజలు రాబోతూ ఉన్నారు, అభిమానులు రాబోతూ ఉన్నారు. సో వీరందరినీ కూడా రేపు వాళ్ళ ప్రసంగాలు వినడానికి నాకు తెలిసి పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉన్నారు, అసలు మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మేయర్ అయ్యారు. మేము ఇచ్చిన ఎమ్మెల్సీని తీసుకుని పార్టీకి అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మాకు వచ్చిన నష్టం ఏం లేదు. అదేదో అప్పుడే రాజీనామా చేసి ఉంటే మీకు ఒక గౌరవం ఉండేది. 16 సంవత్సరాలు మీరు పదవిలో ఉండి రాజమహేంద్రవరం నగరానికి పలానా ఈ కార్యక్రమం చేశానని ఒక్కటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. అదేదో బుచ్చయ్య చౌదరి గారు కొన్ని కార్యక్రమాలు చేశాడు. అప్పుడు ఏదో శివలింగం కట్టాడు, జేఎన్ రోడ్డు, ఏవి అప్పారావు రోడ్డు, లేకపోతే ఆయన మేయర్ కిందనున్న చక్రవర్తి గారు స్కేటింగ్ రింగ్లు ఇవన్నీ చేశాడు. అవి చేసి ఈయన ఫోటోలు వేసుకోవడం ఏంటండి? ఇప్పుడు మీరు 16 సంవత్సరాల్లో పలానా ఇది చేశానని ఫోటోలు వేసుకుంటే ఒక గౌరవం. ఇప్పుడు నేను నా హయామంలో నేను చేసిన ఈ అని నేను 20 గొప్ప ఐటెంలు చెప్పగలుగుతా, ప్రజలకి చూపిస్తూ ఉన్నా. మేము ఓట్లు అడగడానికైనా లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అమ్మ ఇది చేశానని చెప్పడానికైనా మాకు అర్హత ఉంటుంది. 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఏం చేశారని అడుగుతూ ఉన్నా. చెప్పడానికి చేయడానికి ఏం లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి దండం పెట్టేస్తూ ఉన్నారు. మరి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు కూడా ఒక్కటే విన్నపం చేస్తూ ఉన్నా, అభివృద్ధి జరిగితే ఆశీర్వదించండి, అభివృద్ధి జరగలేదని మీరు భావిస్తే వద్దని కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళు 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నవాళ్ళు, మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు రాజమహేంద్రవరం నగరానికి ఏం చేశారని అడుగుతా ఉన్నా, చెప్పడానికి ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ వచ్చిన డబ్బల్లా కూడా తీసుకెళ్ళి రాజమండ్రి అభివృద్ధి మీద పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో ఇవన్నీ చేసాం. వీళ్ళ 16 సంవత్సరాలు వచ్చిన డబ్బల్లా వాళ్ళు వెనకేసుకున్నారు తప్పితే ప్రజలకు కానీ ఊరుకు కానీ చేసిన సందర్భం ఏమీ లేదు. ఇది ఒక్కటే కొలమానంగా తీసుకోమని రాజమహేంద్రవరం నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవి కాకుండా ఒకే ఒక అంశం చెప్తా ఉన్నా. ఏదో నా పైన రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు, పర్సంటేజ్లని ఇవన్నీ అవన్నీ. ఒక్క పర్సంటేజ్ అయినా ఏ వర్క్లో అయినా మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుండా. అది నా తాలూకా నిబద్ధత, నా తాలూకా స్థాయి. మీరు ఆఖరికి స్కావెంజర్స్ దగ్గర నుంచి, ఆఖరికి వర్కర్స్ దగ్గర నుంచి, శానిటరీ మేస్త్రుల దగ్గర నుంచి, వాళ్ళ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి మీ బతుకులు ఎవరికి తెలియదు. 100-1000 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకునే జీవితాలు. ఇవాళ మా గురించి మాట్లాడడం, మేము ఎలా ప్రారంభించాం, మా జీవితం ఎలా ప్రారంభించాం. మా తాతగారు మున్సిపల్ కమిషనర్, మా తాతగారు మా నాన్నగారు ఇండస్ట్రియలిస్ట్. ఇవాళ రాజకీయాల్లో డబ్బులు పాడు చేసుకున్నాం తప్పితే రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎక్కడా కూడా డబ్బులు సంపాదించిన సందర్భాలు లేవు. మీ జీవితాలు ఎలా ప్రారంభమైనాయి? పక్క ఊరి నుంచి వచ్చి, స్థానికుడు కూడా కాదు, ఏదో వెస్ట్ గోదావరి నుంచి ఎక్కడ వచ్చాడు, సైకిల్ తొక్కుని వచ్చాడు ఇక్కడికి వచ్చి అర్ధింట్లో ఉంటూ ఒక అతి సామాన్యమైన జీవితం స్టార్ట్ చేసి 100 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని కాదా? వడ్డీ వ్యాపారాలు చేసి కాదా అని అడుగుతా ఉన్నా.
ఎట్లా వచ్చినాయి? మీరు ఏ పేటలోకి వెళ్ళండి, చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, 100-150 గజాలు. ఎవరైనా అప్పుకి ఎవరైనా వస్తే అవి తనఖా పెట్టించుకోవడం, అవి సొంతం చేసుకోవడం, ఈ రకంగానే సంపాదించుకున్నారు. ఇవాళ రాజమహేంద్రవరం ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతాం. ఇవాళ బ్లేడ్ బ్యాచ్ కల్చర్, గోండాయిజం కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? పచ్చబొట్ల కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా, మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మేము ఇంకా ఈ రకమైన ఎలిమెంట్స్ ఉంటే ఉక్కుపాదంతో తొక్కుతాను. ఎక్కడా కూడా రాజమండ్రి నిన్న మేము వెళ్ళాము, నిన్న మార్కెట్కి, సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్లో మేస్త్రీలు చెప్తా ఉన్నారు, ఏమండి మీరు రాజమండ్రి అంతా బాగానే చేశారు, కానీ రాజమండ్రి అవుట్స్కట్స్కి వెళ్తుంటే మా జేబులో మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా సంపాదించుకున్న 2000-3000 ఉంటుంది, భయభ్రాంతులు గురవుతున్నామని చెప్తా ఉన్నాం. అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ అండదండలు లేకపోతే వీళ్ళందరూ పెరుగుతారా అని అడుగుతా ఉన్నా. ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఇవాళ నా దగ్గర ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఉన్నా కానీ కేసులు కట్టమనే చెప్తాను. పోలీసులకి నేను ఇదే చెప్పేది, అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు. నా రాజమండ్రి నగరం పీస్ఫుల్ నగరం, నా రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పరిగెట్టాలి, నా రాజమండ్రి నగరం బయట ఊర్ల నుంచి ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించాలి, అది నా తాలూకా ఆలోచన. వీళ్ళేంటండి, నేను డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ నేను చేశానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి ఆ టెండర్లు పిలిచేసి ఆ అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతుంది, కాంట్రాక్టర్ రేపో ఎల్లుండో స్టార్ట్ చేస్తాడనే టైంకి అక్కడికి వెళ్ళిపోతారు. నేనే చేయించాను, వెళ్ళి గుద్దుకోండి, సంకలు గుద్దుకోండి, ఎవడొద్దన్నాడు? ప్రజలు ఏమన్నా అమాయకులు కాదు కదా. సో ఒక్కసారి ఆలోచన చేసి రాజమండ్రి ప్రజలకి మంచి జరిగితే ఆశీర్వదించమని మరి అందరినీ కూడా కోరుతా ఉన్నా. రేపు జరగబోయే రాజమండ్రి సిద్ధం సభ మీడియా మిత్రులందరినీ కూడా కవరేజ్ చేసి ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కింద కన్సిడర్ చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి అంటే ఒక్కటే అంశం అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితులు రావడానికి, ఆంధ్రప్రదేశ్ విభజన జరగడానికి, అన్యాయంగా విభజన జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువరాజుని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చెయ్యాలి అని మరి వాళ్ళు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీని విశ్వసించడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోనీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కనీసం అందులో ఒక 50% కాదు కదా, 30% సీట్లు కూడా రావు నాకు తెలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సో అలాంటి కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి దేశంలో ప్రజలు విశ్వసించరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తిరస్కరిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇట్స్ ప్రాసెస్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెడతా ఉంటారు, దాని మీద అభివృద్ధి చేస్తూ ఉంటారు, మళ్ళీ అవి విడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ఏదో పెద్ద తీసుకుని భూతత్వంలో చూడాల్సిన పని ఏం లేదు. ఆఖరికి టీటీడీ నిధులను కూడా డైవర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాని గురించి ఎవరైనా ప్రశ్నించారా? ఆ నిధులతో తీసుకెళ్లి ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే హిందూ మనోభావాలు దెబ్బతినలేదా? గవర్నమెంట్ ఈజ్ ద ప్రాసెస్. అప్పులు చేస్తాము, దాన్ని తీరుస్తాము, అభివృద్ధిలో తీసుకుని వెళ్తాము. సో ఈ రకంగా ప్రతిదాన్ని మనం భూతద్దంలో తీసుకెళ్ళి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కోకాపేటలో భూములు అమ్ముతూ ఉన్నారు, అంటే ప్రభుత్వ భూములు అమ్మేస్తే ప్రభుత్వానికి అన్యాయం చేసినట్ట కాదు కదా. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ రన్నింగ్ ప్రాసెస్. గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి, ప్రజా శ్రేయస్ గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఒకటండి, మా ఓట్లు 10 లేవండి. మా ఓట్లు ప్రజలకి మంచి జరిగితే ఓటేయమని జగనన్న చెప్తా ఉన్నాడు. అవి 10 మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళ ఓట్లు వీళ్ళకి పోతున్నాయా, వీళ్ళ ఓట్లు వాళ్ళకి పోతున్నాయా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీ ఇంట్లో మంచి జరిగితే ఆశీర్వదించండి,
లేకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నాం. ఇలా దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇందాడ ఒక మిత్రుడు వాసు అన్న అడుగుతూ ఉన్నాడు, ఎంపీలు 4 ఎంపీలు వెళ్ళిపోయారని వైసీపీ నుంచి. శ్రీనివాస్ సారీ అడుగుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ ఎంపీలకి ఎవరికైతే మేము టికెట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం, ఎందుకంటే బీసీలను తీసుకురావాలని మా తాలూకా ఆలోచన. సాధ్యమైనంత వరకు బడుగు బలహీన వర్గాలకి టికెట్లు, ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇవ్వాలనేది మా తాలూకా ఆలోచన. సో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. సో వాళ్ళు రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇది కాకుండా బీసీ గురించి నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్తారు. వాళ్ళు ప్రకటించిన సీట్లలో 18 సీట్లు బీసీలకి ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్కి సిద్ధమా? మేము 175 సీట్లలో మేము ఇచ్చే సీట్లలో మీరు జనసేన లేకపోతే బీజేపీ మొత్తం అందరూ కూడా ఒకవేళ కలిస్తే మీరు ఎన్ని సీట్లు బీసీలకి ఇస్తారు, మేము ఎన్ని సీట్లు బీసీలకి ఇస్తాం. మేము ఎన్ని సీట్లు ఎంపీలు బీసీలకి ఇస్తాము, మీరు ఎన్ని సీట్లు ఎంపీలు బీసీలకి ఇస్తారు. ఛాలెంజ్కి సిద్ధమా? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఛాలెంజ్కి సిద్ధమా? ఓపెన్గా చేస్తూ ఉన్నాం. మరి బీసీల పార్టీ అని ఎట్లా చెప్పుకుంటారండి? మాది బీసీల పార్టీ, మాది బడుగు బలహీన వర్గాల పార్టీ, మాది పేద వర్గాల పార్టీ. ఇవాళ పేదల జీవన ప్రమాణాలు మారితే మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. మీ టైంలో ఏం చేశారు, మా టైంలో మేము చేస్తూ ఉన్నాం. ఏమండి, ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. పాపం దుర్గేష్ గారికి ఎలాగ అన్యాయం చేశారండి చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి టాప్ లీడర్స్ కూడా వాళ్ళు ఇచ్చుకోలేకపోతున్నారు సీట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయారు. సో మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తాడేమో, అవును అక్కడ కాదు ఇక్కడ చేయి, లేకపోతే ఇక్కడ కాదు అక్కడ చేయి అని చెప్తాడేమో. ఆయన చెప్పినట్టు ఈయన నడుస్తాడు. అది నాకు ఐడియా లేదండి. మరి జిల్లా పార్టీ పెద్దలు మాట్లాడారు లేదో నాకు ఐడియా లేదు. కాకపోతే నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఇటు బీసీలకు కానీ కాపు సోదరులకు కానీ న్యాయం చేసేది కాపు నేస్తం. ఇవాళ మేము ఇచ్చాం, గర్వంగా చెప్తున్నాం. 2000 కోట్ల రూపాయలు కాపుల్లో ఉన్న పేద వర్గాలకి ఇవాళ 2000 కోట్ల రూపాయలు సుమారుగా లక్షలాది మంది కాపు అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేయలేదు అప్పుడు 2014లో, 14 నుంచి 19 దాకా. ఒకటే చెప్తున్నాం, కాపుల్లో ఉన్న పేద వర్గాలకు కూడా మేమే మంచి చేసామని గర్వంగా చెప్తా ఉన్నాం. సో మరి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కాపుల పార్టీ అని చెప్పుకుంటారో ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఏనా మళ్ళీ చంద్రబాబు ధర్మయుద్ధం అంటున్నాడు కదా. ఓకే డన్. ఆయన తప్పుకున్నట్టు వీళ్ళు తప్పించారు ఏంటి సార్? ఓకే, ఇంకేమన్నా ఉందా? రేపు 3 గంటలకి సుబ్రహ్మణ్య మైదానంలో సిద్ధం, అభివృద్ధికి సిద్ధం, ఈ రాజమండ్రి సిద్ధం సభ ఉండబోతుందని కూడా తెలియపరుస్తాం. కవరేజ్ బాగా చేయాల్సిందిగా అపీల్ చేస్తాం. అన్న వీళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. మీడియా మిత్రులు ఉంటే మీకు చిన్న గిఫ్ట్లు కూడా తీసుకున్నాం. రండి అలాగే.